హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు గార్డెనింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ వీడియోలో నేను మీకు మనం కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా తక్కువ లో బడ్జెట్లోనే గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే మనకి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుందండి. మనం మెల్లమెల్లగా అలా మనం పెంచుకున్న ప్లాంట్స్ నుంచి హార్వెస్టెస్ తీసుకుంటున్నప్పుడు ఈ గార్డెనింగ్ కాస్త ప్యాషన్ అవుతుంది. సో అప్పుడు మీరు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా మీరు ఫర్దర్గా రిగ్రెట్ అవ్వరు. సో ఇవాళ వీడియోలో గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న బిగినర్స్కి మంచి కంటైనర్ ఐడియాస్ని చెప్తాను. అలానే చాలామంది బిగినర్స్కి ఏ కంటైనర్స్లో ఏ ప్లాంట్స్ని పెంచాలి, ఏ కంటైనర్స్ టెర్రస్ గార్డెనింగ్కి బెస్ట్గా లైట్ వెయిట్గా ఉంటాయని చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఈ డౌట్స్ అన్నిటిని ఇవాళ వీడియోలో క్లారిఫై చేస్తానండి. ఇక్కడ మీరు చూస్తుంది ఆయిల్ కంటైనర్స్ అండి. నేను ఇందాక చూపించింది అది ఫుల్లీ అండ్ ఈ పుదీనా ప్లాంట్స్ అనేవి లీఫీ వెజిటబుల్స్ కాబట్టి అలాంటి దాన్ని నేను 2 పార్ట్స్గా కట్ చేసి ఈ పుదీనా ప్లాంట్ వేసాను అనమాట. జనరల్గా మీరు పుదీనాని పెంచడానికి ఎక్కువ స్పేస్ ఉన్న కంటైనర్స్ అయితే చాలా బాగా గ్రో అవుతుంది. అందుకని నేను ఆ కాన్ని ఇలా హాఫ్గా కట్ చేశాను. అండ్ ఇందులోనే మదర్ ఆఫ్ థౌజండ్స్ కూడా వేసానండి. ఈ మదర్ ఆఫ్ థౌజండ్స్కి ఏంటంటే లీవ్స్ మీదే మనకి బ్రయోఫిలంకి సైడ్స్లో మనకి చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదండి, అలానే ఈ లీవ్స్కి కూడా చిన్న చిన్న ప్లాంట్స్ డెవలప్ అవుతాయి. ఇవి సాయిల్ మీద పడ్డప్పుడు మనకి కొత్త ప్లాంట్గా డెవలప్ అవుతాయి అన్నమాట. ఇలాంటి వాటికి ఇలాగా హారిజాంటల్ స్పేస్ ఎక్కువ ఉండేవైతే మంచివి. ఇప్పుడు మీరు చూస్తుంది వాటర్ క్యాన్స్ అండి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనకి వాటర్ క్యాన్స్ సప్లై చేసే వాళ్ళ దగ్గర ఏదైనా బ్రేక్ అయిపోయిన వాటర్ క్యాన్స్ కానీ, లేదా నేను చెప్పినట్టు పాత సామాన్లు షాప్స్లో కానీ, ఇలా రీసైకిల్ చేసే ప్లేసెస్లో కానీ ఇవి చాలా ప్రైసెస్కి తక్కువగా దొరుకుతాయి. ఇవేంటంటే లైట్ వెయిట్గా ఉంటాయి, డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మనం హాఫ్ వరకు కట్ చేసిన 9x9 ఇంచ్ వస్తుంది కాబట్టి చాలా వరకు ప్లాంట్స్ని వీటిలో హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు. ఇవి బిగినర్స్కి, టెర్రస్ గార్డెనింగ్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. ఇవి సమ్మర్ సీజన్లో కూడా మ్యాక్సిమం డ్యూరబిలిటీ ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్న వాటర్ క్యాన్స్ అన్ని నేను కొన్ని 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి వాడుతున్నాను. చాలా వరకు బాగా పనిచేస్తాయి. సో ఈ న్యూగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ హారిజాంటల్గా ఉన్న పాట్స్ అయితే మనకి ఆకుకూరలకి చాలా బాగా మంచిదండి. ఇలాంటివి కానీ ఆరిల్స్ మనకి 50 రూపీస్ టబ్స్ హారిజాంటల్లో దొరుకుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఆకుకూరల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ బిగినర్స్కి ఇంకొక టిప్ ఏంటంటే, పాలకూరని నాటుకునేటప్పుడు ఎక్కువ స్పేస్ ఇచ్చి నాటుకుంటే మనం మల్టిపుల్ హార్వెస్ట్ చేసే కొద్దీ ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. అప్పుడు 4-5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి కూడా 5-6 ప్లాంట్స్ పాలకూర చాలా ఈజీగా సరిపోతుందండి. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఆయిల్ క్యాన్స్ అనమాట. ఇక్కడ ఇవి 20 లీటర్ ఆయిల్ క్యాన్స్ అండి. మనం చాలా వరకు వీటిని ఇంట్లో వాడుతూ ఉంటాము. ఆరల్స్ నేను చెప్పినట్టు మీరు రీసైకిల్ స్టోరేజెస్లో కానీ, లేకపోతే పాత సామాన్ల షాప్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇదేంటంటే స్టీల్ అండి, చాలా ఈజీగా రస్ట్ అయిపోతుంది. బట్ ఇది 1 ఇయర్ వరకు చాలా డ్యూరబుల్గా ఉంటుంది. మనం ఏదైనా వెల్డింగ్ షాప్స్కి వెళ్తే మనకి 50-60 రూపీస్లోనే పైన పార్ట్ అంతా వాళ్ళు కట్ చేసిస్తారు. సో చాలా ఈజీగా దీంట్లో కూడా ప్లాంట్స్ గ్రోయింగ్ స్టార్ట్ చేయవచ్చు. మీరు నా పాత వీడియోస్లో చూస్తే నేను కొన్ని ప్లాంట్స్ని కూడా ఇందులో గ్రో చేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవి పెయింట్ బకెట్స్ అండి, చాలా వరకు డ్యూరబుల్గా ఉంటాయి. ఇవి కూడా మనకి ఎవరైనా సెల్ చేస్తుంటే కొనవచ్చు, ఆర్ఎల్స్ రీసైకిల్ షాప్స్లోనో బ్రేక్ అయిపోయి ఉన్నవో ఆర్ మన ఇంట్లోనే ఉన్నవి వాడుకోవచ్చు. అండ్ ఇది స్టీల్ బకెట్ అనమాట. ఇది నేను దాదాపు 4-5 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. చాలా డ్యూరబుల్గా ఉంటాయి అండ్ ఇవి కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. మనం టెర్రస్ గార్డెనింగ్ పెట్టేటప్పుడు సాయిల్ వెయిట్ని ఎంత లైట్గా ఉంచాలనుకుంటామో కంటైనర్స్ కూడా అంత లైట్గా చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. అండ్ అవి పెద్ద పెయింట్ బకెట్స్ కదా, ఇవి చాలా చిన్నవి అనమాట. ఎంత ఉంటాయి అంటే ఒక 2-3 ఫీట్స్ ఉంటాయి. అండ్ ఇది ఫెవికాల్ బాటిల్ అండి, 3 లీటర్స్ది. వీటిల్లో కూడా ప్లాంట్స్ చాలా బాగా గ్రో అవుతాయి. సక్కలెన్స్ కానీ, సీజనల్ ప్లాంట్స్ కానీ ఇలాంటి వాటిలో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ ఇవి మనం రోజు ఇంట్లో వాడే డస్ట్బిన్స్ అండి. ఇవి హోల్సేల్ షాప్స్లో ఎక్కువ ప్రైస్కి కొనుక్కుంటే చాలా తక్కువకి వస్తాయి. ఇవి కూడా స్ట్రాంగ్గా డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇవి 9 ఫీట్ హైట్ ఉంటాయి కాబట్టి మిర్చి, టొమాటో ప్లాంట్స్ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ ఇవేంటంటే మనకి ఫ్రూట్ బాస్కెట్స్ అనమాట. చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. వాటర్ క్యాన్స్ తర్వాత ఎక్కువ హై డ్యూరబిలిటీ ఉన్నవి ఇవ్వండి. బట్ వీటికి హోల్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా పాలిథిన్ షీట్స్ కానీ లేదా
మనం ఆన్లైన్లో గ్రో బ్యాగ్స్ కొంటూ ఉంటాం కదండి, పాలిథిన్ షీట్స్ ఉన్నవి. వాటినైనా కట్ చేసి 4 సైడ్స్ కవర్ చేసేలా ఉండి సాయిల్ ఫిల్ చేసినా చాలా బాగా మొక్కలు పెంచుకోవడానికి పనికొస్తాయి. ఇవి వెడల్పుగా హైట్ తక్కువ ఉంటాయి కాబట్టి పొటాటోస్ కానీ జింజర్ కానీ ఇలాగా స్టెమ్ ట్యూబర్స్ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. వీటి డ్యూరబిలిటీ ఎక్కువ అండ్ మనకి చాలా వరకు తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి ఇవి. అండ్ నేను వీటిని చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇవి కూడా ఏదైనా రీసైకిల్ షాప్స్లో కానీ పాత సామాన్లో కానీ ఆరెల్స్ ఏదైనా మనం ఫ్రూట్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చాలా ఈజీగా హోల్సేల్ ప్రైస్కే ఇస్తారండి. ఇవి చాలా డ్యూరబుల్గా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ మనం దీంట్లో ఈజీగా వేసుకోవచ్చు. తర్వాత ఇవి పెరుగు బకెట్స్ అండి. మనం డైరీస్లో కానీ లేకపోతే మన ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనకి చాలా ఈజీగా దొరికేవి. ఇవి కూడా కంటైనర్స్గా చాలా బాగా పనిచేస్తాయి. అండ్ నేను ఇందాక 2 రకాల పెయింట్ బకెట్స్ చూపించాను కదా, ఇవి చాలా చిన్నవండి, 1 లీటర్ ఉంటాయేమో. వీటిని మనం ఇలాగా హ్యాంగర్స్ లాగా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవేంటంటే మనం ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు మనకి ప్లాంట్స్ వచ్చే పాట్స్ అండి, వీటిని కూడా ఇలాగా హ్యాంగింగ్ పాట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవేంటంటే బ్లాక్ టబ్స్ అండి. మనం లాక్డౌన్ అప్పుడు ప్రతి గార్డెనర్ యూస్ చేసిన ప్లాంటర్స్ ఇవేంటంటే మనకి చాలా అఫోర్డబుల్ రేంజ్, అంటే 50 రూపీస్ ఈ బకెట్ అప్పుడు నేను కొన్నప్పుడు. ఇప్పుడు ప్రైజెస్ హై ఉన్నా నేను వర్త్ అనే చెప్తాను. నేను సిన్స్ లాక్డౌన్ స్టార్టింగ్ అప్పటి నుంచి యూస్ చేస్తున్నానండి. ఇది మనకి 9:9 రేషియోలో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఈజీగా గ్రో అయిపోతాయి. అండ్ ఇది ప్లాస్టికే కాబట్టి లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి. ఇదేంటంటే ఇప్పుడు నేను ఇందాక చూపించింది ఒక మోడల్ అయితే, ఇది పెద్ద టబ్ అనమాట. ఈ పెద్ద టబ్ అప్రాక్సిమేట్లీ 100 రూపీస్ పడింది నాకు అప్పుడు. అండ్ దీంట్లో ఆకుకూరలు చాలా బాగా వస్తాయి. అండ్ దీంట్లో మనకి సాయిల్ ఎక్కువ ఫిల్ చేయాలి కాబట్టి నేను ఆల్రెడీ లైట్ వెయిట్గా సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లోనే వేస్తూ అని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూస్తే మనం ఇంత పాట్లో కూడా చాలా లో వెయిట్లో టెర్రస్ గార్డెనింగ్కి సాయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో అలాగా ఈ టబ్స్ కూడా చాలా డ్యూరబుల్గా ఉంటాయి, లైట్ వెయిట్గా కూడా ఉంటాయి కాబట్టి మనం వీటిని కూడా గార్డెనింగ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ పాట్స్ అండి. ఇవి చాలా స్ట్రాంగ్, చాలా డ్యూరబులే, కానీ ఎవరైతే టెర్రస్ గార్డెనింగ్లో వీటిని ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇవి సజెస్ట్ చేయను. ఎందుకంటే మనకు ఆల్రెడీ సాయిల్ వెయిట్ ఉంటుంది, ప్లాంట్స్ వెయిట్ ఉంటుంది కాబట్టి టెర్రస్లో మళ్ళీ ఈ ప్లాంటర్స్ కూడా ఎక్కువ వెయిట్ని మనం చూస్ చేసుకుంటే టెర్రస్కి ఎక్కువ వెయిట్ అయిపోతుంది. కాబట్టి జనరల్గా మేము ఇంట్లో పెంచుకుంటాము, గ్రౌండ్ మీదే ఉంటాయంటే యూ కెన్ గో ఫర్ దిస్. బట్ టెర్రస్ గార్డెనింగ్ అంత సజెస్టబుల్ కాదు, చాలా వెయిట్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇందులో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లాంటర్ ఏంటంటే నేను ఇంట్లో చేసిన సిమెంట్ పాట్స్ అనమాట. ఎవరికైనా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియో ఈ సిమెంట్ పాట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని మీద చేస్తాను. ఈ సిమెంట్ పాట్స్ అనేవి చాలా డ్యూరబుల్ కాబట్టి మ్యాక్సిమం మనం యాన్యువల్ ప్లాంట్సే కాకుండా 2-3 ఇయర్స్ వరకు ఉన్న ప్లాంట్స్ని కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సక్యులెంట్స్ కానీ చాలా రకాల ప్లాంట్స్ ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే ఇది కార్డ్బోర్డ్ బాక్స్ అనమాట. ఎవరైతే చాలా చాలా మినిమల్ బడ్జెట్లో ఉంటారో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్. ఏంటంటే ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్కి మన ఇంట్లో ఉన్న చాలా పెద్ద సైజ్ పాలిథిన్ కవర్స్ని కవర్ చేసి వీటిలో మనం మెంతికూర కానీ లేకపోతే ఆకుకూర కానీ, అంటే ఒక 2-3 టైమ్స్ వరకు మనం హార్వెస్ట్ చేసుకుని ఆకుకూరలు వేసుకొని కూడా పెంచుకోవచ్చు. అండ్ ఇదేంటంటే రైస్ బ్యాగ్స్. డెఫినెట్లీ అండి, చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఇవి అసలు సమ్మర్ టైంలో ఆగుతాయా లేకపోతే ఈజీగా చినిగిపోతాయి అని. అస్సలు కాదు. ఈ మాత్రం సైజు ఉన్న రైస్ బ్యాగ్స్ని మనం ఎలాంటి గ్రో బ్యాగ్స్ కాకుండా, పిన్స్ కాకుండా ఇలా హాఫ్ వరకు ఫోల్డ్ చేసి నేనే ఒక 1-2 ఇయర్స్ వరకు యూస్ చేశాను ఒక ప్లాంట్ని. సో చాలా మంచి డ్యూరబిలిటీ ఉంటుంది. బిగినర్స్కి ఈ లాస్ట్ 2 ఆప్షన్స్తో ట్రై చేయండి. లేటర్ మీరు గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ పెరిగినప్పుడు నేను చాలా రకాల కంటైనర్స్ ఈ వీడియోలో చూపించాను కాబట్టి మీరు అన్నిటినీ ట్రై చేయవచ్చు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.